తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని ముంపు గ్రామాలను పర్యటించి వారు పడుతున్న కష్టాలను నేరుగా వీక్షించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ నిడదవోలు సమీపంలోని తాళ్లపాలెం గ్రామంలో సాయంత్రం మంత్రి దుర్గేష్ పర్యటించారు. అక్కడి మౌలిక సదుపాయాలు, జలమయమైన గృహాలను దగ్గరుండి పరిశీలించి వారి పడుతున్న కష్టాలను తెలుసుకున్నారు. వరద నీటిలో ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలతో మాట్లాడి వారికి తగిన మౌలిక సదుపాయాలను అందజేయాలని, సురక్షితమైన ప్రాంతాలకు వారిని తరలించి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నీట మునిగి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఎప్పటికప్పుడు వైద్య సదుపాయాన్ని అందించాలని అధికారులను సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని, నేరుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారని, తగిన సూచనలను అధికారులకు ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రజలకు చేరువుగా ఉన్నారని ఆయన తెలిపారు. కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని చేపట్టాల్సింది. దాని ద్వారా ఏటిగట్లని పటిష్టపరుచుకుంటే కొంత మేరకు మనకి నీరు లోపలికి రాకుండా ఉంటుంది. బలహీనపడినటువంటి ఏటిగట్ల వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే కొద్దిపాటి ప్రవాహానికే గట్లు తెగిపోతున్నాయి, గళ్ళు పడుతున్నాయి. దానివల్ల నీరంతా ఊళ్ళ మీదకి వచ్చి పడిపోతుంది. దీనికి ఒక పక్కన ఎర్రకాలువ నుంచి వచ్చేటువంటి ఆ గేట్లు సరిగ్గా నిర్మించలేదనేటువంటి మాట కూడా వినపడుతుంది. ఆ గేట్లు నిర్మించడం, అదేవిధంగా ఏటిగట్లని పటిష్టపరుచుకోవటం, తద్వారా నీరు ఇక్కడికి రాకుండా చూడటం, ఈ రకమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతోటి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పూర్తిగా ఆధునీకరణ అనేటువంటి కార్యక్రమమే సరైన సమాధానం అవుతుందనేటువంటి మాటలు నమ్ముతున్నాం. దాని మీద కూడా చర్చించి రాబోయే రోజుల్లో ఏం చేయగలుగుతాం అనేటువంటి దాన్ని తప్పనిసరిగా చేసి ప్రాంతాన్ని ముంపు నుంచి కాపాడడానికి, ముఖ్యంగా ఇలాంటి గ్రామాలు ముంపులో మునిగిపోయి నీళ్ళన్నీ ఇళ్లలోకి వచ్చి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నుంచి ప్రజలను కాపాడే విధంగా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకుని ఒక రోజు ఆలస్యమైనా కూడా తప్పనిసరిగా అమలు చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే ఇవాళ ఇక్కడ బాధితులు ఉన్నారో వారందరికీ కూడా నిరంతరం అన్న సంతర్పణ కార్యక్రమాలు కానివ్వండి, వారికి కావలసిన షెల్టర్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ చేసినటువంటి అధికారుల్ని, అదేవిధంగా ప్రజాప్రతినిధులను అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరింతగా వీళ్ళకి మంచి జరిగేదానికి ఈ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంది.